మనందరం కలిసి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృపగలి నామలో ఇంతవరకు కనికరించిన దేవుడవై, నీ నమ్మకమైన స్వచ్ఛమైన నామాన్ని బట్టి అన్ని నామముల కంటే ఉన్నతముగా హెచ్చింపబడిన పూజనీయమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ఘనమైన దేవా తండ్రి, ఇది నా ప్రభా ఒప్పుకోలు ప్రార్థన నిమిత్తమై ప్రభా తండ్రి మీరు అనుగ్రహించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ నామ మహిమార్థమై తండ్రి ప్రభా ప్రతి హృదయము కదిలించబడి ప్రభాన దేవా తండ్రి క్రమపరచబడి సరిచేసుకొని సరిదిద్దుకొని ప్రభాన దేవా తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి కావలసిన నిశ్చితార్థమైనటువంటి మనస్సును అనుగ్రహించమని నీ సన్నిధిలో సాయలుపడుతుంటున్నాం. ప్రతిపాదిపతి లేఖన భాగములు మా హృదయంలో చొచ్చి ప్రభా మా హృదయంలో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి ప్రతి దానిని తండ్రి సరిచేయగలిగిన నీ శక్తి కలిగిన లేఖన భాగాలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ నన్ను మమ్ములను నీ చేతిలో పెట్టుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాం, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రము కాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మను బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మను రక్షించితిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించితిరి కనుక నేను ఇకను మిమ్మను రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ ఆశ్రయకాలము విశ్రమకాలము అవి మిమ్మను రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చాను. మీరు మొరపెట్టుకున్నటువంటి మోయాబీయులు, అమ్మోనీయులు దేవతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు మొరపెట్టుకోండి, ఒకవేళ మేము రక్షిస్తాయేమో అని నేను మాత్రం మిమ్మలను రక్షింపను అని చెప్పినటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఏమేమి చేశారు వీళ్ళు అని చూస్తే 6వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవను మానివేసి, వాళ్ళు చేసిన పనిది దుష్ప్రవర్తన కలిగిన వారు, యెహోవాను విసర్జించిన వారు, సేవను మానివేసినటువంటి వారు. తర్వాత చివరిలో ఫిలిష్తీయుల దేవతలను పూజించుచు వచ్చిరి. అంతేకాకుండా 8వ వచనంలో వారు సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యొర్దాను అద్దరినున్న గిలాదునందలి అమోరీయుల దేశంలో కాపురమున ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. ఇశ్రాయేలీయులని చితకగొట్టి అణచివేసినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. అందుకని అంటున్నాడు 9లో చివర 3వ వచనంలో ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను, ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగలను. అప్పుడు మొరపెడుతున్నాడు. శ్రమ కలిగినప్పుడు ఒప్పుకుంటున్నారు. ఏమంటున్నారు? అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలు పూజించి ఉన్నామని యెహోవాకు మొర్ర పెట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా ఈ బయలు దేవతలకు కానీ వాటికి వీటికి పూజ చేయకపోయినప్పటికీ కూడా మన మనస్సు దేవుని మీద నుండి వెలుపలికి మరల్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం ఇవ్వకుండా ఇంకా దేనికన్నా ఇచ్చి ఉంటే అదొక విగ్రహమే, అదొక బయలే. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, దేవుని
మరి వాక్యం వినే విషయంలో అన్ని విషయాల్లో కూడా ఒకవేళ మనం నిర్లక్ష్యముగా అలక్ష్యముగా ఉన్నట్లయితే, అశ్రద్ధగా ఉన్నట్లయితే మనము పాపములను ఒప్పుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవునికి రావలసిన మహిమ దేవునికి అప్పగించకుండా దేనికో బయలుకి వాటికి వీటికి మరి అప్పగించేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 15. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మిమ్మల్ని రక్షింపమని చెప్పి, నీ దృష్టికి ఏది అనుకూలమో అదే చేయని చెప్పారు. కానీ ఏమంటున్నారు? దయచేసి నేడు మమ్మను రక్షించుము అని కూడా చెప్తున్నాడు. తర్వాత 16, యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవులతో తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. దేవుడు ఇశ్రాయేలు కలిగినటువంటి దురవస్థ, దౌర్భాగ్యపు స్థితిని చూచి దేవుడే సహించలేకపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అందును బట్టి వీళ్ళు మీ సన్నిధిని పాపము చేసినటువంటి వారము అని చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళుగా మనం అక్కడ చూస్తున్నాం. ఇంకోటి చూద్దాం రండి. 2 సమూయేలు 12వ అధ్యాయం 12-13. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చాకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఇదేంటి ఈ సందర్భం ఏంటి? దావీదు మన బెత్షెబాతో పాపము చేసిన సందర్భంలోనిదన్నమాట. పాపము చేసినటువంటి సందర్భంలో ఆయన మేడ మీద నుండి చూసినప్పుడు నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి బెత్షెబాను ఆయన చూచి ఆవిడతో పాపము చేసినప్పుడు నాతాను వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఆయన పశ్చాత్తాపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఎలా పశ్చాత్తాపడ్డాడు? నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. కాబట్టి ఎప్పుడైతే పాపం ఒప్పుకున్నాడో ఆ పాపాన్ని పరిహరించాడు దేవుడు. వెంటనే పరిహరించాడు, అది లేకుండా చేశాడు. అయితే కార్యం ఇంకొకటి ఉంది. అయితే ఈ కార్యం వలన యెహోవా దూషింపబడుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేది కనుక. మనం ఏదైనా పాపం చేస్తే మన శత్రువులు హేళన చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు హేళన చేయటానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ఏమంటున్నాడు? చేసావు కాబట్టి శత్రువులు హేళన చేయడానికి, దూషించడానికి, హేళన చేయడానికి హేతువుగా కలుగు చేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఏ వ్యభిచారం వలన బిడ్డ పుడుతున్నాడో ఆ బిడ్డ చచ్చునుగాక అని చెప్పాడు. 4 గంటలు ఈయన కుమారులు 4 చనిపోయారు. ఆ సందర్భంలో 4 చనిపోయారు. 4 గంటల మంది ఒక తప్పుకి 4 శిక్షలు చేసినటువంటి. అందుకనే మన జక్కయ్య కూడా అంటాడు, ఏమంటాడు? ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడలా వానికి 4 గంటలు చెల్లిస్తానంటాడు. ఒక తప్పు చేస్తే 4. కాబట్టి ఇక్కడ బెత్షెబా యొక్క భర్తను చంపడం ఒకటి, ఆవిడతో వ్యభిచారం చేయటం ఒకటి, వీటన్నిటిని బట్టి ఆయనకి శిక్ష ఏంటంటే ఆయన కుమారుడు చనిపోతాడు. 4 కుమారులు చచ్చిపోయారు. అలాగా ఆ విధముగా 4 చనిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఇదే సంగతి ఇంకొక తప్పు చేశాడు దావీదు. ఈ విషయం ఇంకొక విషయంలో దావీదు ఇంకో తప్పు చేసినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి 24 దానిలోనే 2వ
సమూయేలు 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. ఏమన్నాడు? ఏం చేశాడేంటి? ఈయన జనసంఖ్యను లెక్కేశాడు. జనం ఎంతమంది ఉన్నారు మనకి, సైనికులు ఎంతమంది, యుద్ధం చేసే సైనికులు ఎంతమంది ఉన్నారు మనకి అని లెక్కించు యోవాబు వెళ్ళి మన సైన్యం ఎంత ఉందో లెక్కపెట్టు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు యోవాబు అన్నాడు, అయ్యా ఈ సైన్యం వలన కాదు మనకి జయించేది, దేవుని యొక్క కృప వలన మనం జయిస్తున్నాం. కానీ ఈ సైన్యం లెక్క, ఈ యొక్క సైన్యం యొక్క సంఖ్య, వీటి మూలంగా మనం యుద్ధాలు చేయటం లేదు. దేవుడే మనకు విజయాలను అనుగ్రహిస్తున్నాడు. కానీ ఈ మనుషుల యొక్క శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ వలననే సమస్తం జరుగుతుంది. కాబట్టి అలా కాదు నాయనా అని చెప్పినప్పుడు వినలే. చూడండి, 24:2. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంత అయినది నా తెలియజేయందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నువ్వు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా, యోవాబు జన సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడవును రాజువునవు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని 100 ఎక్కువ చేయను కనుక నా ఏలినవాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టానో నేను అది తారే. యోవాబు చెప్తున్నాడు, తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? అయ్యా నీ కోరిక ఎందుకు పుట్టింది? అసలు ఈ జనాన్ని లెక్కించాలనేటువంటి కోరిక నీకు ఎందుకు పుట్టింది? ఈ జనాన్ని లెక్కించితే ఏమీ, లెక్కించకపోతే ఏమి? మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది సహాయం. ప్రతి యుద్ధంలో మన శక్తి బలం కాదు, పైనుంచి వచ్చేటువంటిది ఉంది. కాబట్టి జనాన్ని ఎందుకు లెక్కిస్తున్నావని సైన్యాధ్యక్షుడైనటువంటి పక్కన ఉన్నటువంటి వాడు చెప్తుంటే అయినా కూడా లెక్కించాడు. లెక్కిస్తే ఎంతమంది అయ్యారంట? ఇశ్రాయేలీయుల్లో యోధులు 80,000 మంది వచ్చారు. ఇశ్రాయేలీయుల్లో యోధులు ఎంతమంది వచ్చారు? 80,000 మంది వచ్చారు. యోధావారిలో యోధులు 50,000 మంది వచ్చారు. మొత్తం 13 లక్షల మంది 13 లక్షల మంది అయ్యారు. 8 లక్షల మంది 5 లక్షల మంది అయ్యారు. 8 లక్షల మంది ఇశ్రాయేలీయుల్లో వచ్చారు. తర్వాత 5 లక్షల మంది యోధా వారిలో వచ్చారు. మొత్తం 13 లక్షల మంది అయ్యారు. ఇంత సైన్యం, పెద్ద సైన్యమే. అయినా యుద్ధం చేసేది ఎవరు? దేవుడే చేస్తాడు. మోషే ఏం చేశాడు? ఇశ్రాయేల్ పక్షంగా 2 చేతులెత్తి ప్రార్థన చేస్తే అప్పుడు చేతులెత్తినప్పుడు విజయం వచ్చింది, చేతులు దించినప్పుడు అపజయం వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఈ చేతుల్లో ఎత్తడంలోనే ఉంది, కానీ యుద్ధం చేసేవాళ్ళ యొక్క శక్తి, కండబలం, ధైర్యం అది పనికిరాదు. కత్తి బలం, కండబలం వలన కలిగినటువంటిది కాదని అక్కడ తేలిపోతూ ఉంది. కాబట్టి అక్కడ అందుకని అంటున్నాడు 10వ వచనంలో, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంతో అవివేకనై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడినైన నా దోషమును పరిహరించుము అని యెహోవాతో మనవి చేయగా, అప్పుడు 12, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనవలనని ఎడల నేనేది నీ మీదికి రప్పించదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజేశాను. 1, నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకొందువా? నీ దేశంలో కరువు 7 సంవత్సరాలు రావడానికి ఒప్పుకుంటావు నువ్వు చేసిన పనికి?
2, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నువ్వు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? 3, నీ దేశమందు యోచన చేసి నన్ను పంపినవానికి నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపినవానికి సెలవు ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించిన తెలియజెప్పమనేను. వెంటనే మూడు విషయాలు నీ ముందు పెడుతున్నా, ఏదో ఒకటి కోరుకో అంటే ఆయన ఉన్నాడు. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుతుముగా కానీ గాదుతో అనేను. అప్పుడు గాదుతో చెప్పినప్పుడు ఎంతమంది చచ్చిపోయారంట. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పింపగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండాను. అందుచేత దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. ఎంతమంది చనిపోయారు? 70,000 మంది చచ్చిపోవటానికి కారణం ఎవరో? దావీదు. ఏం చేశాడు? ఆయన చేసిన తప్పేంటి? సైన్యాన్ని లెక్కించినందుకు సైన్యంలో 70,000 మంది మైనస్ అయ్యారు. ప్రజలు కూడా అనేక మంది చనిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఒక్కటే పని చేశాడు. దాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినా కూడా ఆయన ఏదో ఒకటి కోరుకోమన్నాడు. నేను చేసిన పనిని గొప్ప పాపము కట్టుకుంటేనే నేను ఎంతో అవివేకినైనాను చేసి తిని యెహోవా కరుణించి నీ దాసుని నా దోషమును పరిహరింపుమని యెహోవాకు మనవి చేయగా. కాబట్టి మనం కూడా మనం చేసినటువంటి ఏ తప్పిదమైనా ఏ పొరపాటైనా వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధికి వచ్చి మనం ఒప్పుకోవలసినటువంటి వారముగా ఉంటాం, కానీ కప్పుకునేటువంటి వారంగా ఉండకూడదు. ఏదైనా చేయొచ్చు మనం చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి. సామెతల గ్రంథం 28, సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు. కాబట్టి అతిక్రమములు, పాపములు, దోషములు, నేరములు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని ఒప్పుకోవాలి తప్ప కప్పుకోకూడదు అని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, కనికరము పొందుతాడని చెప్పేసి అక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి మనము ఒప్పుకునేటువంటి పరిస్థితిలో ఏదైతే ఉందో, మనలో ఏదైనా ఉంటే దానిని మనం ఒప్పుకొని కడుక్కొని శుద్ధి చేసుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి మాటలో కానీ, చేతలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, లేకపోతే ఏ విషయంలో కూర్చుండటలో, నిలచుటలో మనం పాట పాడాం. ఏం పాట అది? మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన, మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన మక్కువతో మా ప్రభువును మెప్పించెదము. ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. కాబట్టి మా చూపు, మా యొక్క ఆలోచనలు, చూపులో, నడకలో, మాటలో, వీటన్నిటిలో 7 ఏమున్నాయి? మా తలపు మాటల్లో, మా చూపు నడకలో,
మేము కూర్చున్నా, నిలుచున్నా, వీక్షించిన, చూచిన తప్పు ఎక్కడ ఉన్నాయో చూసే దేవుడవు నీవు ఒక్కడవే. మనం ఏది చేసినప్పటికీ మన మాట అవ్వచ్చు, మన చూపు అవ్వచ్చు, మన తలంపులు అవ్వచ్చు, మన కూర్చోవనేటప్పుడు, మనం లేచేటప్పుడు, వీటన్నిటిలో కూడా ఆయన చూచి లెక్కించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి వీటన్నిటిలో కూడా మనము ఒప్పుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఒప్పుకోకుండా ఒప్పుకొని దాచిపెట్టేవాడు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దాచిపెట్టడానికి కాదు మనం ఉంది, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా, రోజు కూడా, ప్రతిరోజు పడుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ప్రభా నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. ఎవరు పరిపూర్ణులు లేరు, ఎవరు సంపూర్ణులు లేరు. అందరూ కూడా భూలోకంలో ఉన్నవాళ్ళము. శత్రువులు 3 ఉన్నాయి మనకి. ఒకటి లోకము, ఒకటి శరీరము, ఒకటి సాతానుడు. ఈ 3 కూడా మనకి వెనక్కి లాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, క్రమపరుచుకుంటూ, కడుక్కుంటూ, శుద్ధి చేసుకుంటూ, బాగు చేసుకుంటూ, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారమై మచ్చ, డాగు, కళంకము ఏది లేకుండా దేవుని ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా నిలబెట్టబడడానికి ఏది అవసరమో అది మనకేంటంటే పరిశుద్ధత, పవిత్రత, కడుగుదల, శుద్ధీకరణ, ఇవి మనకి కావాలి. కాబట్టి ఆ విధముగా చేయవలసినటువంటి వారముగా ఉంటున్నాం. రండి ఒకటి చూసుకుందాం. ఏబు గ్రంథం 14:17. నా అతిక్రమమును సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. అది నా అతిక్రమం, నా పాపం ఎక్కడుందో సంచిలో ఉందంట. నా అతిక్రమం సంచిలో ఉన్నది, ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషం భద్రముగా ఉంచి ఉన్నావు. నేను చేసినటువంటి పాపం, దోషం, అతిక్రమం, నేరం భద్రంగా దాచిపెట్టి ఉంచావు. ఒక దినం వస్తుంది, ఆయన దాని తీర్పులోనికి తీసుకుని వచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఇప్పుడు ఒప్పుకుంటే, ఇప్పుడు కడుక్కుంటే, ఇప్పుడు కప్పుకోకుండా ఒప్పుకుంటే మనం ఎంతగానో నిర్మలలుగా ఉండి తీర్పులకు రాకుండా దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారముగా అక్కడ ఉండేటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒప్పుకోవడానికి మరి మంచి మనస్సాక్షి కలిగిన వారముగా ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం, కీర్తనలు 40వ అధ్యాయం, కీర్తనలు 40:12. కీర్తన 40. లెక్కలేని పాపములు నన్ను, అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎన్ని అపాయాలు? లెక్కలేనని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అది నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. నా అతిక్రమములు, నా పాపములు, నా అపాయములు చుట్టుకొని ఉన్నవి. నా దోషములను తరిమి పట్టుకొనగా ఎవరు తరమరంట? ఎవరు తరమరు. మరి ఎవరు తరుముతారు? నా దోషాలే నన్ను తరిమి పట్టుకుంటే అంట. ఎవరు పట్టుకోక్కర్లేదు, ఎవరు తీసుకెళ్ళక్కర్లేదు. అందుకని ఇంకోటి అంటాడు, నా క్రియలు నా వెంట వచ్చుచున్నవి, నా క్రియలు నా వెంట వస్తున్నాయండి. మన వెంట మన క్రియలు వచ్చేటువంటిగా ఉంటుంది. దోషములు తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే, లెక్కకవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయం ధైర్యపడి ఉంది. మన యొక్క పాపాలు కానీ దోషాలు కానీ ఎన్ని ఉంటాయంట? తల వెంట్రుకలకు మించి ఉంటాయి. తల వెంట్రుకల కంటే మించి ఉంటాయి. అనేకమైన మెదలకుండా కూర్చుని ఆలోచనలు చేసేటువంటి వారు, చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు వలన కూడా పాపం వచ్చేటువంటిదిగా ఉంది. ఎవరైనా సరే కూర్చొని అలాగా చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే
వారికి కూడా అట్టి పాపము లెక్కకు అవి తల వెంట్రుకలకు మించి ఉన్నవి. వీటన్నిటిని కూడా పోగొట్టుకోవాలంటే దేవుని సన్నిధానానికి రావలసినటువంటి వారంగా ఉన్నాం, ఒప్పుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మనమేమి మరి పరిపూర్ణంగా లేము. ఇంకోటి కీర్తనలు 133 133 యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా అది ఎవడ నిలవగలడు? ఆయన గనక కనిపెట్టి చూస్తే మన పాపాలనే ఎవడిక్కడ నిలబడగలడు? ఎవడు నిలబడలేం. ప్రభువా మా దోషములను నీవు కనిపెట్టి చూచినట్లయితే ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అది క్షమాపణ దొరికే దేవుడు, క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. క్షమాపణ దొరుకుతుంది. దోషములు అనేకమైనటువంటి ఉన్నప్పటికీ కూడా మనం ఒప్పుకుంటే, వాటిని దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటే క్షమాపణ దొరికేటువంటిదిగా ఉంది. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను, ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఇక్కడ అనేక సార్లు కనిపెట్టుకొనుచున్నది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీ యొద్ద కృప దొరుకును. కనిపెట్టుకుని ఉండాలి, ఆశ పెట్టుకుని ఉండాలి. కృప దొరికింది ఎక్కడ కృప దొరకదు, ఆయన దగ్గరే. కాబట్టి కృప కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కృప ఐశ్వర్యం కలిగిన దేవుడు. ఆ ఐశ్వర్యంలో నుంచి, ఆయన సముద్రములు సమృద్ధిలో నుంచి ఆయన కృపను మనకి ధారాళముగా దయచేసే ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గర మనం ఒప్పుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఆ విధముగా ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకొనుటకు సిద్ధపడేటి వారముగా ఉండాలని అక్కడ చెప్పబడుతూ ఉంది. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 59:3. యెషయా గ్రంథం 59:3. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. చూసారా ఎన్ని ఉన్నాయి? మొదటి లైన్లో 59లో మొదటి లైన్లో హస్తములు, రెండవ లైన్లో చెవులు, నాలుగో లైన్లో ముఖము, మూడవ వచనంలో చేతులు వ్రేళ్ళు, తర్వాత మూడవ లైన్లో పెదవులు, తర్వాత నాలుగో లైన్లో నాలుక. ఈ అవయవాలన్నీ కూడా అపవిత్రమైనటువంటివిగా ఉంది. మీ హస్తములు బాగోలేదు, మీ చెవులు బాగోలేదు, మీ ముఖం బాగోలేదు, మీ చేతులు బాగోలేదు, మీ వేళ్ళు దోషము చేత ఉన్నాయి, అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతుంది, కీడుతో మాట్లాడుతుంది మీ నాలుక. కాబట్టి ప్రభు సన్నిధిలో మన స్థితి ఆపాదమస్తకం, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేని పరిస్థితి, దోషభరితమైనటువంటి వారముగా, పాపభరితమైనటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఒప్పుకొని ఆయన సన్నిధిలో 64:10 కూడా చదవండి. 64:10. ఆరు చదువు.
మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా హితక్రియలనియు మురికి గుడ్డల వలెనాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివను కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోవును. దోషములు సంచిలో ఉన్నాయి అన్నాడు ఒక దగ్గర, దోషములు మా వెంట వస్తాయి అన్నాడు ఒక దగ్గర, ఇంకో దోషములు మనతో పాటు నడుస్తూ వస్తాయి అంటున్నాడు ఇంకో చోట. ఇక్కడేమంటున్నాడు మమ్మను కొట్టుకొని పోతున్నాయి అంటే దోషముల ద్వారా కొట్టుకొని పోతున్నాం అన్నమాట మనం. ఈ విధముగా మన పాపములు అనేక రీతులుగా మనల్ని హింసించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నీ నామమును బట్టి మొర్రపెట్టు వాడొకడును లేకపోయాను. కాబట్టి ఆయనను బట్టి మొర్రపెట్టి సరి చేసుకుని క్రమపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇంకో మాట చూసుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం రండి. మీకా గ్రంథం 7:19. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రగాధములో నువ్వు పడవేతువు. జాలిపడును, ఆయన జాలిపడతాడు, దోషములను అణచివేస్తాడు, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేసేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా మన పాప దోషములన్నిటినీ వచ్చే శిక్ష మనల్ని తీసివేసి ఆయన మన దోషములన్నిటినీ కూడా మరి ఎంతగానో సముద్రపు అగాధములో తన వీపు వెనుక వేసుకునేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గర పశ్చాత్తాపడి, ప్రభా ఈ విషయంలో పడిపోయాను, ఈ విషయంలో చెడిపోయాను, ఈ విషయంలో ఆగిపోయాను, ఈ విషయంలో జారిపోయాను, కాబట్టి నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను బాగు చేయి, నన్ను బలపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను సంపూర్ణంగా నీ యొక్క శక్తి కలిగిన రక్త శక్తి ద్వారా నన్ను కడిగి శుద్ధీకరించని మనం అడిగి ప్రార్థన చేసుకుందాం. మనం లేచి ఒక వచనం పాడుకుందాం.